పనివాడు జీతానికి పాత్రుడు. కష్టపడి పని చేస్తే దేవుడు ఆశీర్వదించాలి. ధైర్యంగా దేవుని వాక్యాన్ని బట్టి, నా జీవితంలో ప్రభువు చేసిన కార్యాలను బట్టి చెప్తున్నా, దేవుడు మన ప్రతి అవసరం తీరుస్తాడు. ఎప్పుడు కూడా అలా చేయొద్దు. శోధనలో, ఉరిలో, అవివేకయుక్తములు, హానికరములైన అనేక దురాశల్లో పడిపోతారు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును అన్నాడు. చూసారా? అది ఒకటే వచనం 9. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును. మనిషిని ఎలా ముంచేస్తున్నాయి? నష్టాలతో జీవితం పోతుంది, నాశనంతో పోతుంది. అసలు అవేమొద్దండి. ఉన్న దాంట్లో హాయిగా ఉండండి. ఇంకా చాలా విషయాలు ఇక్కడ ఉన్నాయి, కానీ సమయాభావాన్ని బట్టి అన్ని చెప్పలేనుగా. మీకు ఇక్కడ ఒక చిన్న మాట చదువుతానండి. 6వ వచనం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. దేవుని యందు భక్తి చేసుకునే మనం సంతుష్టి సహితమైన భక్తి చేయాలి. తృప్తిగా ఉన్న దాంట్లో హాయిగా, అది గొప్ప లాభ సాధనమై ఉందన్నాడు. ఈ సంతృప్తి లేకుండా అది కావాలి, ఇది కావాలనే కోరికలతో జీవితాలు ఎంత పాడు చేసుకొని ఇప్పటి వరకు మనం చెప్పుకున్నట్టుగా భయంకరమైనటువంటి చెడులోనికి వెళ్ళి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. 7వ వచనం. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది యుందము. పౌలు గారు ఎంత చక్కగా చెప్పాడు. ఉన్న దాంట్లో హాయిగా ఉండండి. పచ్చడేసుకొని తిన్నా సంతోషంగా ఉంటారు. ఏదేదో కావాలన్నటువంటి కంగారులో జీవితాలు పాడు చేసుకోకండి. మన అవసరాలు ప్రభువు తీరుస్తాడు. ధనవంతులగుటకు అపేక్షించి మోసంలో, శోధనలో, ఉరిలో పడి మీ జీవితాలు పాడు చేసుకోవద్దని ఒక దైవజనుడిగా, అన్నగా మీకు మనవి చేస్తున్నాను. దేవుని కృపా సహాయం సమృద్ధిగా మీ అందరికీ ఉండునుగాక. ఆమేన్.